హలో అండి, ఇది మా గార్డెన్ టూరు పార్ట్ 3 అన్నమాట. ఇది అవకాడో అండి. ఈ చెట్టు వచ్చి కింద అండి, ఇది కింద ఇలా మల్బరీ ఇది పెద్దగా అయింది. ఇది బాగా కింద అరటి చెట్టు అండి. ఇది అరటి చెట్టు ఇట్లా నేరేడు చెట్టు అండి, నేరేడు చెట్టు. ఇలా ఉంటుందండి అరటి చెట్లు. అది పనస చెట్టు అండి. ఇది ఇంకా కాయలేదు, స్టార్టింగ్. ఇంకా ఒక సంవత్సరం పోవాలి ఇది కావడానికి. ఇది సపోటా అండి. ఇది సపోటా. ఇది వచ్చింది బత్తాయి అండి. ఇది బత్తాయి నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుంది అనుకుంటాను. ఆ పైన ఉండదేమో అవకాడో అండి, బాగా పై వరకు పోయింది. ఇది నిమ్మ. ఇది ఇందులో కాస్తున్నాయి చూడండి, చిన్న చిన్నవి చూడండి నిమ్మకాయలు. చిన్న వాటిలోనే వస్తాయండి. ఇట్లా వెరైటీ తీసుకుని వేసుకుంటాం అనమాట. ఇవి గడ్డి పూలు అండి. ఇది ఇవంతా హ్యాంగర్స్. సపోటా, కరివేపాకు చెట్టు. ఇదండి, ఇది క్రోటన్. ఇది ఒక పువ్వు చెట్టు అండి. ఇది మామిడికాయ అండి. కింద ఇది పునాస మామిడికాయ. ఇలా చూడండి, ఇది అన్ సీజన్లో వస్తాయి. ఇవి గుత్తులుగా వస్తాయి. ఇవి ఇలా చెరుకు వేసామండి. ఇక్కడ చెరుకు ఇలా చూడండి గుత్తులుగా వస్తున్నాయి. కింద కూడా చెట్టు అండి. ఇది చింత చెట్టు. ఇది ఒక మామిడికాయ చెట్టు. ఇలా గుత్తులుగా వస్తాయన్నమాట. ఇవి పోయిన సంవత్సరం నుంచి కాస్తున్నాయండి. ఇవి తర్వాత ఇది దానిమ్మ చెట్టు పెద్దది. ఇది చెరకండి. కింద నాటిన టబ్లో నాటితే నిండుకు అయిపోతున్నాయండి. బాగా టబ్బే విరిగిపోతుంది. ఇది ఒక మందార మిర్చి. ఇది పెన్సిల్ మందార. ఇది చూడండి మామిడికాయలు లోపల ఉన్నాయండి. చూడండి మామిడికాయలు ఇవి ఉన్నాయన్నమాట. ఇది చూసారా, ఇది ఇలా ఉంటుంది. ఇది కింద కూడా ఒక మామిడి చెట్టు అండి. ఇది సంకు పూలు పైకి అల్లిచ్చేసారండి. ఇది టోటల్ అన్నమాట. ఈ కింద మందార చెట్టు అనేది. మందార అడీనియము. ఇది పన్నీర్ రోస్ అండి. ఇది పన్నీర్ రోస్. ఇది ఎల్లో రోస్. ఇంకా మొగ్గ వస్తుంది. చెట్లు ఎలా ఉంటాయండి. ఇది పింక్ మందారం పెద్ద సైజుకి. ఇది ఆరెంజ్ మందారము. ఇది ఎల్లో మందారము. ఇది రెడ్ మందారం. ఇది పింక్ కలర్ పక్క రెక్క, సింగిల్ రెక్క అండి. ఇది మా సిస్టర్ వారి ఇంట్లో నుంచి నాటాను అనమాట. తెచ్చి ఇప్పుడు బాగోతుంది. మొగ్గలు నిండుకున్నాయి. ఇవంతా క్రోటన్స్ అండి. ఇవి పెన్సిల్ చెట్టు. దీనికి ఆకులు ఉండవండి. ఇలాగే ఉంటుంది పెన్సిల్ చెట్టు. ఇది సీతమ్మ జడ అంటారండి. ఇంకా రాలేదు, ఎగ్జిబిషన్లో కొన్నాను. ఇది రాలేదు ఇంకా. ఇది ఒక క్రోటన్ అండి. ఇది
ఇది చైనా మనీ ప్లాంట్ అంట. ఇది క్రోటన్, ఇది ఒక క్రోటన్. ఇది తమలపాకులు అంటే ఇది తమలపాకు చెట్టు. ఇది ఒకటి. ఇది క్రోటన్, ఇది కూడా క్రోటన్ అండి. ఇది క్రోటన్. ఇది పుదీనా అండి. కుండీలో నాటితే బాగా వస్తున్నాయండి. అది వచ్చి సన్నజాజులు అండి, విరజాజులు. ఇది ఒకటిదండి. ఇది ఇది జడేజా ప్లాంట్ అండి. ఇది ఒక క్రోటను. ఇవంతా చూడండి క్రోటన్స్. ఇది సంపంగి చెట్టు అండి, పెద్దదైంది. ఇందులో బాగా కాస్తాయి, ఎక్కువ కాస్తాయి పూలు. చాలా పెద్ద చెట్టు అండి ఇది. ఇది బెనారస్ తమలపాకులు అండి, కలకత్తా పాన్ అంటారు. చూడండి ఎంత బాగా అల్లుకుంది మొత్తం. చూడండి ఇంత పెద్దదన్నమాట. ఎవరికి కావాలైనా పండగల పబ్బాలకు వాళ్ళకి ఇచ్చేస్తుంటానండి. ఆ చుట్టుపక్కల వాళ్ళకి అంతా కోసి. మెడికేటెడ్ కూడా రోజు ఒక తమలపాకు తింటుంటాము. చాలా బాగుంటుంది ఇది. దానిమ్మ చెట్టు అండి. ఇది జడేజా ప్లాంట్. ఇది బ్రహ్మకమలము. ఇది సింహాచలం సంపంగి అండి. ఇది వైట్లోకి వస్తుంది, క్రీమ్ కలర్లోకి వస్తుంది. ఇది అవకాడో అండి. అవకాడో. ఇది వచ్చి బాలిల్లీ అండి. ఇది జూన్ నెలలో, మే నెలలో వస్తుంది అనమాట. పువ్వు ఒక్కొక్క పువ్వు వస్తుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇది జడే ప్లాంట్ అండి. ఇది ఆంథోరియం. ఇది క్రోటన్. ఇది మల్బరీ అండి. ఇది వచ్చి ఆయన అవకాడో అండి, పెద్దదైంది, ఇంకా కాయలు కాలేదండి. ఇది క్రోటన్ అండి. ఇది శంకు పూలు అనమాట, బ్లూ కలర్. క్రోటన్స్ అండి. మళ్ళీ ఇది అండి మామిడి చెట్టు. ఇది నేరేడు చెట్టు అండి, పెద్దదయింది. వస్తున్నాయి, కాపు కాసింది. పోయిన సంవత్సరం నుంచి కాస్తుంది, గత ఏడాది నుంచి కాస్తుందండి కాపులు. ఇవంతా క్రోటన్స్. ఇది వచ్చింది రావి చెట్టు అండి. ఇది రావి చెట్టు అండి. మందార చెట్టు మా పెద్దగా అయిందండి. ఇదేనండి మా గార్డెన్ టూరు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.